గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మనకు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ యూట్యూబ్ షార్ట్స్లో మనం వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి, అందులో మనకి వీడియోస్ చేయడం వల్ల మనీ ఏమైనా వస్తుందా అనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్గా అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, దీనికంటే ముందు మీరు ఫస్ట్ అయితే యూట్యూబ్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. మీకైతే అప్డేట్ అయితే అడుగుతుంది, అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాతే నేను చెప్పే ఫీచర్ అయితే మీకు వస్తుంది అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది కదా. కనిపించిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ అవ్వండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో ఆర్ లైవ్ అని అడుగుతుంది. వీడియో మీద ట్యాప్ అవ్వండి, లైవ్ అయితే లైవ్. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే నాకు స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఇది అయితే చూపిస్తుంది, అంటే రికార్డ్ చేయడానికి అవ్వదని. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, నార్మల్గా మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే, అంటే యూట్యూబ్ క్రియేటర్గా మారి అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియోస్ మీద ట్యాప్ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఏదైనా వీడియో అప్లోడ్ చేయొచ్చు, నార్మల్గా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఎంత టైం వీడియో అయినా సరే అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్రియేటర్ షార్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇదైతే షార్ట్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు, నేను కనిపిస్తున్నాను. ఇదే షార్ట్, మనకి షార్ట్ ఫీచర్ యాడ్ అయింది. అప్డేట్ చేసుకుంటే మీ అందరికీ అయితే కనిపిస్తుంది. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రికార్డింగ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసి అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ పైన యాడ్ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ అయితే అడుగుతుంది. ఏదో ఒక మ్యూజిక్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సెర్చ్ మీద టైప్ ఇస్తున్నాను. నేనైతే తెలుగు మ్యూజిక్ అని టైప్ చేస్తున్నాను. చూడొచ్చు, అలా టైప్ చేస్తే తెలుగు మ్యూజిక్ అయితే వస్తాయి. లేదంటే మీకు ఏమైనా సాంగ్స్ కావాలంటే వేరే సాంగ్స్ అవి అయితే సెర్చ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, నేనైతే తెలుగు మ్యూజిక్ అయితే టైప్ చేశాను. కొన్ని సాంగ్స్ అయితే వచ్చినాయి. నేను ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు, ఒక సాంగ్ మీద క్లిక్ చేశాను. ప్రాణమా అని చూడొచ్చు. నేనైతే మ్యూట్ చేసేసాను, అందుకే మీకు వినిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ అని చూడొచ్చు, ఇదైతే సెలెక్ట్ అయింది. ఫ్రెండ్స్, మీకు ఈ షార్ట్స్ ఫీచర్లో జనరల్గా అయితే యూట్యూబ్లో అయితే మనకి వేరే మూవీ సాంగ్స్ అయితే యూస్ చేయకూడదు, టిక్టాక్లో లాగా యూస్ చేయకూడదు. యూస్ చేస్తే కనుక మనకు కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడుతుంటాయి అన్నమాట. దాని ద్వారా మనకు వచ్చే రెవెన్యూ అంతా కూడా వేరే సాంగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. అంటే అందుకే ఎక్కువ సాంగ్స్ యూస్ చేయకుండా ఉండండి. మనకు ఫ్యూచర్లో ఏమైనా యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ అవ్వచ్చు, అంటే సాంగ్స్ యూస్ చేసినా పర్లేదని చెప్తే తప్ప మీరైతే సాంగ్స్ యూస్ చేయొద్దు. నార్మల్గా సాంగ్స్ యూస్ చేయకుండా నార్మల్గా అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. నేను చూడొచ్చు, సాంగ్ మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, సాంగ్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చాను. ఇక్కడ డిలీట్ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇస్తున్నాను. సాంగ్ అయితే డిలీట్ అయిపోయింది. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు వరుసగా ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, స్పీడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి స్పీడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, 0.3x అంటే వెరీ స్లో, 0.5x స్లో, నార్మల్లో వెరీ ఫాస్ట్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట. నేనైతే నార్మల్లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ టైమర్ మీద అడుగుతుంది. టైమర్ మీద టైప్ ఇస్తే అక్కడ టైమర్ చూపిస్తుంది అనమాట. అంటే 3 seconds కానీ 10 seconds కానీ ఎంత అయితే అంత పెట్టుకోవచ్చు. అంటే 3 seconds అంటే మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు 3 seconds అయితే కౌంట్ డౌన్ వచ్చి తర్వాత అయితే వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ డ్రాగ్ టు చేంజ్ వేర్ రికార్డింగ్ స్టాప్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే మీరు ఇక్కడ మ్యాక్సిమం ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఒక 15 seconds వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ రికార్డ్ చేసుకోవచ్చు, 10 seconds వరకు. అలాగా ఎంత కావాలంటే అంత వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది లిమిట్ అనమాట ఇది. బట్ ఇక్కడ 15 seconds కంటే ఎక్కువ అయితే రికార్డ్ చేయలేరు, 15 seconds కంటే తక్కువే రికార్డ్ చేయగలరు. ఇక్కడైతే సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ మీద ట్యాప్ అవ్వండి. ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడైతే డౌన్లో ఇక్కడ లెఫ్ట్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే ఫ్లిప్ సింబల్, దీని మీద క్లిక్ చేసి కెమెరా అయితే మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అప్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అప్లోడ్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి మీరు మీ మొబైల్లో ఒక వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఒక 15 seconds వరకు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మధ్యలో రికార్డింగ్ సింబల్ మీరు క్లిక్ చేసి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ రికార్డింగ్ యాప్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. అందుకే నాకు రికార్డ్ చేయడానికి అది అవ్వదు, అందుకే నేను రికార్డ్ చేయట్లేదు. నేను నార్మల్గా ఒక అప్లోడ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఒక అప్లోడ్ మీద రాపిస్తున్నాను. చూడొచ్చు, ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేస్తాను. చూడొచ్చు, ఇదైతే సెలెక్ట్ అయింది. ఫ్రెండ్స్, మీరు నార్మల్గా వీడియో రికార్డ్ చేసినా సరే, అంటే ఆ రెడ్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో రికార్డ్ చేసినా సరే ఎలా వస్తుంది, రికార్డ్ చేసిన తర్వాత ఒక 15 seconds రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద రేపండి సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ ఇచ్చారు కదా, ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టైటిల్ అని అడుగుతుంది. ఇక్కడ టైటిల్ ఏదో ఒకటి ఇవ్వండి. చూడొచ్చు, నేను మై ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అని టైప్ చేస్తున్నాను. చూడొచ్చు,
మై ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ వీడియో అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఇప్పుడిప్పుడే కొంచెం షార్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ యూస్ చేయండి. హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి షార్ట్స్ అని టైప్ చేయండి. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే కొంచెం ఇలా చేస్తూ ఉండండి. మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా హ్యాష్ ట్యాగ్ అంటే టైప్ చేసి షార్ట్స్ అని టైప్ చేయండి. ఇవి నార్మల్ యూట్యూబ్ వీడియోస్ లాగా అప్లోడ్ అవుతుంది. దీనికి మళ్ళీ వేరేగా ఏమి ఉండవు. యూట్యూబ్ వీడియోస్ ఎలా అయితే మీరు అప్లోడ్ చేస్తారో అలాగే అప్లోడ్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ పబ్లిక్ అని అడుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ అని పెట్టుకుని అప్లోడ్ చేసుకోండి. నేనైతే ప్రైవేట్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్రైవేట్లో అప్లోడ్ చేస్తే మీ దగ్గర ఉంటాయి, పబ్లిక్ అయితే అందరికీ రీచ్ అవుతాయి అనమాట. ఇక్కడ లొకేషన్ మీద యాడ్ చేసి మీరైతే లొకేషన్ అయితే యాడ్ చేయొచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. అలాగే ప్లేలిస్ట్లో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, సేమ్ యూట్యూబ్ వీడియోస్ లాగే. కాకపోతే ఇది షార్ట్స్లోకి వస్తుంది. నార్మల్గా యాడ్ చేసినవి అయితే యూట్యూబ్ వీడియోస్లోకి అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ మీద అయిపోయింది సింపుల్గా. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ది అంటే ఈజ్ దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీద ట్యాప్ అండి. ఇవి కిడ్స్ కోసం కాదు కాబట్టి. ఇక్కడ డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియోస్ అని ఉంటుంది కింద, అదే ఉంచుకోండి. అది పెట్టిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద అయిపోయింది సింపుల్గా. ఇదైతే అప్లోడ్ అయిపోతుంది. మీకు పైన కనిపిస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రిపేరింగ్ అని కనిపించి ఇక్కడ పైన అయితే అప్లోడ్ అవుతుంది. ఇదంతా అప్లోడ్ అయిన తర్వాత మనమైతే చూడొచ్చు అనమాట. అదైతే అప్లోడ్ అయిపోతుంది. నేను ప్రైవేట్లో పెట్టిన కాబట్టి ప్రైవేట్లో ఉంటుంది. మీరైతే పబ్లిక్లో పెడతారు కాబట్టి పబ్లిక్లోనే ఉంటుంది. ఇదంతా అప్లోడ్ అయిన తర్వాత నేను మీతో మళ్ళీ రికార్డ్ అయితే చేస్తాను, స్క్రీన్ రికార్డింగ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అప్లోడ్ అయిన తర్వాత చూడొచ్చు. నేనైతే బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ బ్యాక్ వచ్చి యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు స్టూడియో యాప్ లేకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకుని చూడండి. అక్కడైతే మీకు క్లియర్గా అన్నీ కనిపిస్తాను అన్నమాట. ఎనాలిటిక్స్ చూడొచ్చు. నేనైతే యాప్ ఓపెన్ చేస్తాను. చూడొచ్చు కిందకి డ్రాగ్ చేస్తున్నాను. మా యూట్యూబ్ షార్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఈ పెన్సిల్ సింబల్ ట్యాప్ ఇచ్చి మీరైతే మళ్ళీ దీన్ని ఎడిట్ చేయొచ్చు. చూడొచ్చు ఈ టిక్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పెన్సిల్ సింబల్. దీని మీద క్లిక్ చేసి దీనికి కూడా ఒక థంబ్నెయిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఈ షార్ట్స్ కూడా ఒక థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన తర్వాత ఎలాగైతే యూట్యూబ్లో మనం వీడియోస్కి మనం థంబ్నెయిల్ అయితే సెట్ చేస్తాం, అలాగే మీరు దీనికి కూడా థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక మంచి థంబ్నెయిల్. ఇవన్నీ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ కావచ్చు, టైటిల్, ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రైవేట్లో ఉంది ప్రజెంట్ నాది. ఇక్కడ మీకు ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ యాస్టీస్ మనకి వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తాం అలాగ ఉంటుంది. కాబట్టి షార్ట్స్ అంటే ఒక 15 సెకండ్స్ ఉంటుంది. అది కొంచెం తేడా ఉంటుంది అంతే. ఇక్కడ నేనైతే కొంచెం బ్యాక్ వస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ మీరు జనరల్గా ఈ స్టూడియో యాప్ అవసరం లేదనుకుంటే యూట్యూబ్లోకి వచ్చేయండి. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు పైన లోగో కనిపిస్తుంది కదా ఛానల్ది, దీని మీద ట్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ వస్తుంది. ఎవరి ఛానల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరి ఛానల్ మీద ట్యాప్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు వీడియోస్ అని కనిపిస్తుంది. ఇక్కడ వీడియోస్లో అయితే మీకు ఉంటుందన్నమాట. మీరు పెట్టింది చూడొచ్చు, మీకు అయితే కనిపిస్తుంది. ఎవరికి కనిపించదు. నేను ప్రైవేట్లో పెట్టాను. మీరైతే పబ్లిక్లో పెట్టుకున్న ఇది పబ్లిష్ చేసుకోండి. పబ్లిష్ చేస్తే మీకు అందరికైతే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇప్పుడిప్పుడే కొంచెం ఓన్ వీడియోస్ అయితే చేయండి. అంటే ఎక్కువ మ్యూజిక్ యూస్ చేసి వీడియోస్ అయితే చేయకండి. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్ట్రైక్స్ పడవలేండి. మ్యాక్సిమం క్లెయిమ్స్ అయితే ఎక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్లెయిమ్ పడితే మీకు యూట్యూబ్ ద్వారా అంటే మానిటైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చే రెవెన్యూ అంతా కూడా ఎవరైతే క్లెయిమ్ వేసారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఏ మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేశారో వాళ్ళ మ్యూజిక్ ఓనర్స్కి అయితే వెళ్ళిపోతుంది. మీరు చేసి కూడా ఏం వేస్ట్ అవుతుంది. అందుకని మీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఒక 15 సెకండ్స్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎలా అయితే మళ్ళీ టిక్టాక్లో చేసినట్టు కొంచెం రకరకాల చేష్టలు చేస్తే మళ్ళీ ఇది కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వీడియోస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ యూట్యూబ్ షార్ట్స్ కూడా మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. గ్రీన్ డాలర్ అయితే పడుతుంది. నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నేనైతే చూపించట్లేదు. అది మీకైతే నార్మల్గా మంచి వీడియోస్ చేస్తే అంటే సాంగ్స్ యూజ్ చేయకుండా చేస్తే మీకు మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. మీకు కూడా మంచి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కూడా బాగా పాపులర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.